కాస్ట్ సర్టిఫికేట్స్ గురించి పదే పదే మీరు మాట్లాడుతున్నారు. కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం అనేటువంటిది అంత సులువైనటువంటిది పని కాదు. ఎవరైనా ఆ విషయంలో భయపడుతుంటే, షెడ్యూల్ కాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మా కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుద్దేమో అని భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరెవరూ కూడా భయపడొద్దు. అది అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. ఎందువల్ల కాదంటే, ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగాలి. హిందుత్వ అనే పుస్తకంలో వినాయక్ దామోదర్ సవార్కర్ అనేటువంటి వ్యక్తి ఏం రాశాడు క్లియర్గా, ఈ దేశంలో వంశపారంపర్యంగా పుట్టిన వాళ్ళందరూ హిందువులు. వారు గనక వేరే మతంలోకి మారితే ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు, మారకపోతే హిందువులుగా పరిగణించబడతారు. అది ఒక స్టాండర్డ్ రూల్. సో ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. మీరు ఒకవేళ మతం మారితే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. 1872లో ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, ఆ తర్వాత సక్సెషన్ యాక్ట్ వచ్చింది, ఆ తర్వాత అనేక చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల ప్రకారం ఒకవేళ మీరు క్రిస్టియన్గా మారాలి అనుకుంటే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. బాప్టిజం ఇవ్వాలి, నీళ్లలో ముంచాలి, ఆ ముంచే వ్యక్తికి కూడా అర్హత ఉండాలి, తీసుకునే వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దానికి ఒక రికార్డెడ్ ప్రూఫ్ ఉండాలి. సో రికార్డెడ్ ప్రూఫ్ తోటి, ఎవిడెన్స్ తోటి, గజెట్ పబ్లికేషన్ తోటి మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మతం మారితే అప్పుడు ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు. అంతేకాదు, ఒకవేళ క్యాన్సిల్ చేయాలి సర్టిఫికేట్ అనుకుంటే జాయింట్ కలెక్టర్ పరిధిలో ఒక స్క్రీనింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఒకరు ముస్లింగా కన్వర్ట్ అవ్వాలన్నా కూడా షహదా అని వారు చదవాలి, ఆ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఏదైనా వారు కూడా లీగల్గా గజెట్ పబ్లికేషన్ కూడా చేయాలి, ఆ ముల్లా నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏమి లేకుండా ఏదో గుడికి వెళ్ళాడు, మాస్కి వెళ్ళాడు కాబట్టి ఇతను క్రిస్టియన్ అని నిర్ధారించి కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తామంటే అది చల్లదు. అది చాలా స్పష్టంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి కూడా ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండి వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి గజెట్ పబ్లికేషన్ చేసుకుంటేనే వారిని క్రిస్టియన్స్గా పరిగణించడం జరుగుతుంది. కేవలం చర్చికి వెళ్ళారనో, ప్రార్థనలో పాల్గొన్నారనో, మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నారనో, జస్టిస్ మన ఏపీ హైకోర్టు జస్టిస్ దేవానంద్ ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. దానిలో మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన, ఇళ్ళలో జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులకు చెందరు. క్లియర్ కట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటేనే వారు క్రైస్తవులుగా పరిగణించబడతారు. క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటేనే ముస్లిమ్స్గా పరిగణించబడతారు. అప్పుడే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఎంక్వైరీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ రికార్డెడ్ ప్రూఫ్ లేకుండా, పంచనామా చేయకుండా, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి విధానం ఏంటని చుట్టుపక్కల ఉన్నటువంటి పంచనామా చేయకుండా అది క్యాన్సిల్ చేయడం, దానికి చాలా ప్రాసెస్ ఉంది, అది అంత సులువు కాదు, భయపడొద్దు అని చెప్తూ నేను కొన్ని జిల్లాల్లో పనిచేసినప్పుడు కొన్ని క్లాసిక్ కేసెస్ ఎంక్వైరీ చేశాను. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కాస్ట్ మీద. ఒక క్లాసిక్ కేసు చెప్తాను నేను. రమేష్ రాథోడ్ అని ఆదిలాబాద్ ఎంపీ ఉన్నారు. అతని వైఫ్ సుమన్ రాథోడ్ అని ఉట్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సుమన్ రాథోడు దొంగ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉట్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఎస్టీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని కంప్లైంట్ నా దగ్గరికి వచ్చింది. ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి నేను హెడ్. ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాను. చేసిన తర్వాత ఒక తీర్పునిచ్చాను. ఏమిటా తీర్పు అంటే, ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, మహారాష్ట్రలో యావత్మాల్లో పుట్టారు. ఆవిడ పుట్టినటువంటి కమ్యూనిటీ షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ కాదు. మియర్ మ్యారేజ్ విత్ ఏ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్, ఆమెకు షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ రాదు. కాబట్టి ఆమె ఎస్టీ కాదని ఆమె ఎస్టీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి ఆ సర్టిఫికేట్ మీద గెలిచిన ఎమ్మెల్యేని కూడా రద్దు చేయమని చెప్పి నేను తీర్పిచ్చాను. హైకోర్టుకి వెళ్ళారు, ఫస్ట్ స్టే తెచ్చారు, కానీ కొద్ది రోజుల తర్వాత స్టే వేకేట్ అయింది. మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో కూడా ఏం చెప్పారంటే, ఈ స్క్రూటినీ కమిటీ చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, దాంతో ఇంటర్ఫియర్ అవ్వడానికి మా దగ్గర మెటీరియల్ ఏం లేదని హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా నేను ఇచ్చినటువంటి ఫైండింగ్స్ని అప్హెల్డ్ చేసి హీ ఈజ్ రైట్ ఇన్ క్యాన్సిలింగ్ ది సర్టిఫికేట్ అని ఆ ఎమ్మెల్యే యొక్క సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి రద్దు అయింది. ఇంకొక క్లాసిక్ కేసు నేను చెప్తున్నాను. ఈస్ట్ గోదావరి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి జీవి హర్ష్ కుమార్ మీద కంప్లైంట్ వచ్చింది. ఏమని, అతను ఎస్సీకి చందుడు అని. అది కూడా నేను డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేశాను. అతను పెళ్లి దగ్గర నుంచి అన్ని అంశాలు కూడా హిందూ కస్టమ్స్ ప్రకారంగా చేసుకున్నారు. తన భార్యని ఒక హిందూ టెంపుల్లో హిందూ మ్యారేజ్ చేసుకుని వారు ఉన్నారు. అంతేకాకుండా అనేక విషయాలు మేము లోతుగా పరిశీలించి వారు షెడ్యూల్ క్యాస్ట్కే చెందుతారు, క్యాన్సిల్ చేయడానికి వీలు లేదని అదొక తీర్పు ఇవ్వడం జరిగింది. అది కూడా హైకోర్టులో నిలబడింది. సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చినటువంటి ఆర్డర్ చెల్లుబాటు అయ్యింది. ఈ రెండు కేసులు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి క్యాన్సిల్ చేశాం, ఒకటి నిలబెట్టాం. ఏదైనా ఒక డ్యూ ప్రాసెస్ జరగకుండా చేయడం సాధ్యం కాదు. అందువల్ల
ఇతను సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని మిమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉన్నాడు. మీరెవరు కూడా భయపడొద్దు అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతుగా చెప్పడం ఒకటైతే, నేను తెలుగుదేశం పార్టీని స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతున్నాను. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం విధానం ఏమిటి? ఇతను మాట్లాడితే షెడ్యూల్ కాస్ట్ అంటారు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారంటారు. క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన డానియల్ అనో, జోసెఫ్ అనో, లేకపోతే జెర్మియానో, ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారు క్రిస్టియన్స్గా పరిగణించబడరు అని కోర్టే చెప్పేసింది. మీ తెలుగుదేశం నాయకుడిగా చెప్పుకునే ఉండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణ దీన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు. అది అతని వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా? ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కౌర్.